వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్షా వ్లాగ్స్. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 వచ్చేసింది. 2024 మీ అందరికీ మంచిగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ 2025 కూడా మీ అందరికీ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే 2025 ఫస్ట్ డే మేము ఏం చేసాము. ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. బుడ్డోని తీసుకొని చెర్రీని తీసుకొని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈరోజు మేమంతా ఏమేమి చేస్తాం అనేది అయితే నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు ఎండ్ కాకుండా మిస్ చేయకుండా చూడండి. ఓకేనా? బాయ్. ఫస్ట్ అయితే చెర్రీబాబుని రెడీ చేసేస్తున్నాము టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ చెర్రీబాబుకి అయితే ఈ డ్రెస్ అయితే వేస్తున్నాము. ఇది వచ్చి నేను ఫస్ట్ కార్లో తీసుకున్నాను. లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అది కమెంట్ అంటే చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ చెర్రీబాబు అయితే అస్సలు ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నాడు, కాలు పట్టుకుంటున్నాడు. ఇంకా పద్దాక అదే పని చేస్తున్నాడు. వేసుకోవాలంట బట్టలు, వాళ్ళ పిన్ని రెడీ చేస్తుంది. నాకు వద్దని చెప్పి ఊరికే గోల వేస్తున్నాడు. అసలు ఈ మధ్య బాగా ఏంటంటే ఆట ఎక్కువ అయిపోయింది వాడికి. ఆడుకోవడంలో పడిపోయాడు. అసలు ఎవరితో మాట్లాడడం కానీ అలాంటివి ఏం చెయ్యట్లేదు. ఓన్లీ ఆడుకోవడం. టీవీ ఒకటి, అసలు టీవీ అంత వద్దన్నా సరే ఆ టీవీ చూస్తాడు. రెడీ అవ్వనని ఏడుస్తున్నాడు. బాగా అల్లరి చేసేస్తున్నాడు, అసలు చాలా అల్లరి చేస్తున్నాడు. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా, నాకు ఎందుకు ఈ డ్రెస్ వాడికి బాగుండిద్ది అని చెప్పి తీసుకున్నాను. అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను, డంగేరి టైప్వి. అండ్ గుడికి అయితే మేము బయలుదేరిపోయాము. గుడి వచ్చి కొంచెం చాలా దూరము, వాకే వెళ్ళాలి. ఇంక అందుకని చెప్పి అలా నడుచుకొని అయితే వెళ్తున్నాము. పొలాల్లో ఉండిద్ది వెంకటేశ్వర స్వామి గుడి, చాలా ప్రశాంతంగా ఉండిద్ది అసలు గుడి అయితే. కాసేపు వాళ్ళ పిన్ని, కాసేపు నేను అలా ఎత్తుకొని అయితే తీసుకొని వెళ్తున్నాము గుడికి. వాడు నిద్రపోయాడు, వాడి ఇంటి దగ్గరే నిద్రపోయాడు. బాత్ అయిపోగానే హెడ్ బాత్ చేపించాము. బాత్ అయిపోగానే నిద్రపోయాడు. ఇంకా టెంపుల్కి కూడా వచ్చేసాము. టెంపుల్ చాలా బాగుంటుంది, చిన్నదే కానీ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ డే కదా, న్యూ ఇయర్ కదా, చాలామంది అయితే వచ్చారు గుడికి. నేను వీడు 5th మంత్ అప్పుడు వెళ్ళాను గుడికి. ఇదే గుడికి వచ్చాను వాడు 5th మంత్ కడుపులో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వాడికి 5th మంత్ వచ్చాక నేనైతే ఈ గుడికి వచ్చాను. 9 months అయింది నేను ఇక్కడికి వచ్చి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉగాదికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. గుళ్ళో కూడా వెంకటేశ్వర స్వామిని చాలా బాగా రెడీ చేశారు. నేను దేవుణ్ణి అయితే చూపించలేదు, గుడిని కొంచెం అలా చూపిద్దామని చెప్పి మీకైతే వీడియో తీశాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి మేము డిన్నర్కి వెళ్దాము కజిన్స్ అందరం అని చెప్పి అనుకున్నాము. రెస్టారెంట్కి వెళ్దాము, చాలా డేస్ అయిపోయింది, నాకైతే 1.5 year అయిపోయింది. సో అలా వెళ్దాము అని చెప్పి ఇంకా రెడీ అయ్యాము. చెర్రీబాబుని తీసుకెళ్ళట్లేదు, బయట బాగా చలి ఉంది కదా, ఎందుకు మళ్ళీ వాడికి కోల్డ్ చేసేసిద్ది అని చెప్పి ఇంకా మా అమ్మ రావట్లేదు. మా అమ్మ దగ్గర అయితే చెర్రీబాబుని పెట్టేసి మేమైతే రెస్టారెంట్కి అయితే బయలుదేరిపోయాము. మొత్తం 7 members వెళ్ళాము, 2 పిల్లలతో మేము 5 members, మొత్తం 7 members అయితే వెళ్ళాము. బాగా ఎంజాయ్ చేసాము అసలు రెస్టారెంట్లో. అండ్ మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చి తాడేపల్లి మంగళగిరి దగ్గర ఉండిద్ది, అవర్ ప్లేస్ అని చెప్పి. సో ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అండ్ విజయవాడ నైట్ లైఫ్ నేను ఎన్ని రోజులైందో చూసి అసలు దగదగ మెరిసిపోతుంది. న్యూ ఇయర్ వల్ల అనుకుంటా విజయవాడ దగదగ మెరిసిపోతుంది. ఎందుకో విజయవాడ అమ్మాయిని అవడం వల్లేమో విజయవాడని అలా చూడంగానే అదొక హ్యాపీనెస్ వస్తుంది నాకు. చాలా రోజులైంది అసలు విజయవాడలో తిరిగి. నేను ఇప్పుడు అసలు 2 years అయిపోయింది, 2 years 3 years అయిపోయింది నేను విజయవాడలో నైట్ పూట అసలు తిరిగి. చూడండి అసలు అంబేద్కర్ బొమ్మ కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, అది పెట్టిన తర్వాత. ఇప్పటి వరకు అసలు వెళ్ళలేదు కూడా. అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, అవర్ ప్లేస్. అసలు రెస్టారెంట్ ఉందండి, చాలా బాగుంది. నేను వీడియోలో అయితే మొత్తం రెస్టారెంట్ అంతా చూపించాను. అసలు క్రౌడ్ కూడా దగ్గర ఆ రోడ్డు మొత్తం కార్స్తో బ్లాక్ అయిపోయింది, అంత క్రౌడ్ ఉన్నారు అసలు. అండ్ బైక్స్ కానీ చాలామంది క్రౌడ్ ఉన్నారు లోపల. రెస్టారెంట్ యాంబియన్స్ అయితే అసలు అద్దరిపోయింది. చూసారా, ఫిషెస్ అన్నీ చాలా బాగుంది అసలు రెస్టారెంట్ అయితే. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్, ఉయ్యాల కానీ, తర్వాత చిన్నప్పుడు మనం జారుతాం కదా జారుడు బండ్లు, అవి అసలు చాలా బాగున్నాయి. రెస్టారెంట్ చాలా బాగుంది, లోపల పికాక్స్ అన్నీ ఉన్నాయి. నేను మొత్తం మీకు వీడియోలో చూపించాను, మీరైతే మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే. క్రౌడ్ బాగా ఉందండి, కొంచెం లేట్ అవుతుంది ఫుడ్. సో న్యూ ఇయర్ వల్ల అనుకుంటా ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చేసారు. మొత్తం ఫ్యామిలీస్ అందరూ అక్కడే ఉన్నట్టుంది. నాకే సగం విజయవాడ ఉందేమో అనిపిస్తుంది, అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ రెస్టారెంట్ అయితే అద్దరిపోయింది. ఫుడ్ కొంచెం లేట్ అయింది సర్వీసు, ఎందుకంటే క్రౌడ్ వల్ల వాళ్ళు కూడా అంత ఫాస్ట్గా చేయలేరు కదా, ఎక్కువ మంది చాలామంది అయిపోయారు. మీకు నేను చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. బట్ నాకు రెస్టారెంట్ బాగా నచ్చింది, అని అంబియన్స్ అది, వాటర్ ఫాల్స్ అది బాగా పెట్టాడు. మరి ఎన్ని ఎకర్స్ ఉంటుందో తెలియదు కానీ చాలా పెద్దది.
చాలా అంటే చాలా పెద్ద, చూడండి మొత్తం నిండిపోయింది, అసలు ప్లేసే లేదు. ఒక్కొక్కరికి ఒక 1 or 2 hours పడుతుందంట. మేము తెలిసిన వాళ్ళు ఉంటే దాని మీద ఇంకొంత తొందరగా వెళ్ళాము. సో మాకు తొందరగా అయిపోయింది. బట్ మాకన్నా 2 hours 3 hours ముందు వచ్చిన వాళ్ళు మాది అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చారు లోపలికి. మాకన్నా ముందున్న వాళ్ళు అంత లేట్ అవుతుంది. బట్ ఎంజాయ్మెంట్ మాత్రం బాగా చేసాము. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఈ రెస్టారెంట్కి వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి. అంత బాగుంది రెస్టారెంట్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్. ఇంకా ర్యాబిట్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. రకరకాల ప్యారెట్స్ చాలా బాగా పెట్టాడు. నేను ఇంతకుముందు విజయవాడలో ఏ రెస్టారెంట్లో చూడలేదు ఇలాగా. నార్మల్ రెస్టారెంట్ అంటే మనకి ఇండోర్ ఉంటుంది, బట్ ఇది మొత్తం అవుట్డోరే. చూడండి అది కూడా ప్యారెట్స్ ఎంత బాగున్నాయో కదా, రకరకాలు ఉన్నాయి. వైట్ ప్యారెట్ చాలా రకాలు ఉన్నాయి ప్యారెట్స్లో కూడా. అండ్ ర్యాబిట్స్ కూడా బుడ్డి బుడ్డి ర్యాబిట్స్, అది 1 2 కాదు. చూడండి అసలు ఎన్ని ర్యాబిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ర్యాబిట్స్ అసలు ఎలకల్లాగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ర్యాబిట్స్. చాలా బాగున్నాయి, క్యూట్ క్యూట్గా ఉన్నాయి అసలు. మొత్తము వైట్ అండ్ బ్లాక్లో, వైట్ అండ్ గ్రే కలర్, వైట్ గోల్డ్ కలర్, అలా చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా ఫిషెస్ ఉన్నాయి. తర్వాత వచ్చి పికాక్స్ తీయలేదు. అండ్ ప్యారెట్స్ అండ్ ఈ వాటర్ ఫాల్ మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదేనండి. అసలు ఎన్ని ఫొటోస్ దిగుతున్నారు ఈ వాటర్ ఫాల్ దగ్గర. వచ్చిన ప్రతి ఒక్కరు దీని దగ్గర ఫొటోస్ దిగడమే, అంత బాగుంది ఇదైతే. మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము. మేము ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటికే 7:30 అలా అయింది. 7:30 అలా అయింది. మళ్ళీ మేము 9 కల్లా వచ్చేసాము. ఎందుకంటే ఇంట్లో బుడ్డోడు ఉండిపోయాడు కదా, చెర్రిగాడు. సో అందుకని వచ్చేసాము. కొంచెం తెలిసిన దానివే మాకు తొందరగా అయిపోయింది. మేము ఇలాగ ఇండోర్లో చేసాము, ఎందుకంటే బయట అసలు ఖాళీ లేదు. ఇంకా తెలిసిన దాని మీద లోపల మాకు రిజర్వేషన్ దాంట్లో ఆల్రెడీ ముందే బుక్ చేసుకుంటారు కదా, సో అలా దాంట్లో అయితే మాకు ఇచ్చేసారు ఏసీ బ్యాంకెట్ హాల్లో. సో మేము అందులో అయితే కానిచ్చేసాము. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మరీ వరస్ట్ అని చెప్పను కానీ బాగానే ఉంది. అంతమంది మీద మరీ సూపర్ అని కూడా అనలేము. ఫుడ్ సర్వీస్ అయితే ఓకే. బట్ యాంబియన్స్కి మొత్తం అసలు అంత బాగుంది, చాలా బాగుంది. ఇది లాస్ట్లో వచ్చేసేటప్పుడు తీశాను. ఇది ఇంకొక సైడ్. అసలు ఎన్ని ఉన్నాయండి ఆ రెస్టారెంట్లోనే, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఇంకొక సైడ్. అండ్ ఇక్కడ ఫోటో బూత్ కూడా ఉంది. అసలు ఆ ఫోటో బూత్ అందరూ ఆగి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఆ ఫోటో బూత్ దగ్గర. మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము ఆ ఫోటో బూత్ దగ్గర. అసలు ఓన్లీ ఫొటోస్కే పెట్టాడు ఈ సెక్షన్ అయితే. చూడండి ఏ రెస్టారెంట్లో అయినా ఉండిద్ది అలాగా. చాలా బాగుంది కదా, ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి ఇలాగ ఒక సెక్షన్ అయితే పెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ, మేమైతే ఎంతమందిని చూసాము అక్కడ ఫొటోస్ వేయడానికి. ఇది అంతా పార్కింగే. అంటే చూడండి ఎంతమంది వస్తారు ఆ రెస్టారెంట్గా, అదంతా పార్కింగ్. నేను రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినట్టుంది. అసలు మొత్తం రెస్టారెంట్నే చూశాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నేను ఎప్పుడు వెళ్ళదు రెస్టారెంట్కి. నాకు అంత నచ్చింది అసలు. మా వాళ్ళు ఫోటోల్లో పడిపోయారు ఫొటోస్ దిగడంలో. ఒక్కొక్కరు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. సో అందుకే విజయవాడ దగ్గరలో ఎవరైనా ఉండి ఇంకా ఈ రెస్టారెంట్ చూడలేదు అంటే తప్పకుండా చూడండి. ఇది వచ్చి మంగళగిరి హైవే మీద అనుకుంటా ఉంటుంది, తాడేపల్లి అటువైపు. ఇంకా మాది డిన్నర్ అయిపోయింది. మేమైతే ఇంక మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము. అసలు చూడండి మంచు బాగా పడుతుంది నైట్ పూట విజయవాడలో. ఇంకా మాకే ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా అరకు అటువైపు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా మేము డిన్నర్ అయితే చేసేసి ఇంటికైతే ప్యాకప్ అయిపోయాము. సో మా ఫస్ట్ డే అయితే ఇలాగ అయ్యింది. ఫస్ట్ డే కొంచెం మంచిగానే ఎంజాయ్ చేసాం. ఇంక మిగిలిన రోజులు ఎలా ఉంటాయో తెలియదు. మిగిలిన రోజులు కూడా మీకు మాకు అందరికీ బాగుండాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ 2025లో టేక్ కేర్, బాయ్.